హలో అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మన లంచ్ స్పెషల్ కర్రీ వచ్చి రొయ్యలు గోంగూర చాలా వెరైటీస్ మసాలాలతో కానీ లేకపోతే యూట్యూబ్లో మనం ఎన్నో చూసాం, మీతో పాటు నేను కూడా చూసాను ఫ్రెండ్స్. అలా ట్రై చేశాను, కానీ మా నానమ్మల కాలం నాటి రొయ్యలు గోంగూర నేను చేసేది అది ఎలా కూడా చేయాలో మీకు చూపిస్తాను. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి ఆ టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఏమేమి పదార్థాలు కావాలో చూపిస్తాను, వచ్చేసేయండి. రొయ్యలు గోంగూరకు కావాల్సిన పదార్థాలండి. రొయ్యలు నేను ఇక్కడ కేజీ రొయ్యలు తీసుకున్నాను. ఈ కేజీ రొయ్యలు శుభ్రం చేసుకుంటే నాకు ఇక్కడ హాఫ్ కేజీ దాకా రొయ్యలు వచ్చినాయి. ఇందులో కావాల్సినవి శుభ్రం కడిగి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి. రొయ్యల్ని అల్లం చిన్నులపాయ పేస్ట్ 1 స్పూన్ అయితే సరిపోతుంది. చేసుకునే విధానంలో మనం చూద్దాం. ఉల్లిపాయ పెద్దది ఒకటి కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. 4 కట్టలు గోంగూర తీసుకున్నానండి. శుభ్రంగా ఒలిచి ఒక 2-3 సార్లు వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రొయ్యలు గోంగూర ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. చెప్పే కదండి, రొయ్యలు గోంగూరకి చేసే ప్రాసెస్ పాతకాలం పద్ధతిలోగా చక్కగా మనం కలిపి పెట్టుకొని వండుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు 4 మనం కట్ చేసి వేసేసుకుందాం. అలాగే రొయ్యలకి సరిపడా సాల్ట్ తగినంత వేసుకోండి. తెలియని వాళ్ళైతే చూసి వేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఎప్పుడు కూడాను ఫ్రెష్ తీసుకుంటే మనకి కూర మరింత టేస్టీ వచ్చిద్ది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద స్పూను, కారం మనకి నాన్ వెజ్ కాబట్టి అండి కారం కొంచెం మంచిగానే పట్టిద్ది. ఎప్పుడు నేను చెప్పేది అదే. ఒక 4 టేబుల్ స్పూను కారం వేసుకున్నాను. ఆయిల్ వేసుకోండి. చూసారా? ఇప్పుడు మంచిగా చక్కగా గంటి పెట్టి కానీ లేదంటే మన చేత్తో కానీ ఉప్పు పసుపు కారం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ పోసుకోండి. ఎందుకంటే మనము అన్నీ పచ్చియే కలిపి పెట్టుకుంటున్నాం కదా, మరి రొయ్యి కూడా ఉడకాలిగా, దానికోసమని మనం అలా ఒక గ్లాసున్నర వాటర్ పోసుకొని, చూసారా ఎలా ఉందో? ఈ టైంలో మనము మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చుకుందాం. హై ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో. చూడండి ఎలా ఉందో. ఇలా గనక మనకి ఆయిల్ చుట్టుపక్కల వాటర్ శాతం అనేది తగ్గి, అంటే రొయ్యి మంచిగా ఉడికిందని అర్థం అనమాట మనకి. అట్లా ఆయిల్ గనక రిలీజ్ అయితే ఈ టైంలో ఏం చేయాలంటే కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకుందాం. అలాగే ఇందాక శుభ్రంగా కడిగి పెట్టుకొని ఉంచుకున్నాం కదా ఫ్రెండ్స్ గోంగూర, ఇది కూడా పెట్టేసుకుందాం. మొత్తం ఇలా అంతా పెట్టేసేసుకొని, హై మంట పెట్టనేది పెట్టుకోకూడదండి, మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద కొంచెం మూత అనేది వాటర్ పోతాయి అనమాట గోంగూరకి, కొంచెం పక్కకు పెట్టుకొని ఒక 5 మినిట్స్ వదిలేద్దాం ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో. చూడండి ఇలా మంచిగా ఉడకాలి ఫ్రెండ్స్. చక్కగా చూడండి ఎలా కూర ఉందో.
ఇదివరకు మా అమ్మోళ్ళు చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఇట్లా నీళ్ళు అవన్నీ మొత్తం వినిగిపోయిన దాకా ఉంచి ఈ రొయ్యలు వేరి ఇదంతా కలిపి పెట్టి మళ్ళీ రొయ్యలు ఈ వాటరు అంతా అందులో కలుపుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు ఫ్రెండ్స్, మీకు చక్కగా మంచిగా ఈజీగా అయిపోయేలాగా టిప్ చెప్తాను. చూడండి గోంగూర ఎలా ఉందో. ఈ గోంగూర అంతా ఇలా పక్కకనండి. చూసారా ఎలా అంటున్నాను? ఇలా పక్కకనండి. ఇలా పక్కకన్నిచ్చి ఇది మగ్గనివ్వండి. చూసారా అంతా నేను ఎలా పక్కకు నెట్టానో ఇలా అన్నిచ్చి మీరు పక్కకు నెట్టి ఈ కూర అనేది మీరు ఉడకనివ్వనివ్వండి. ఇంకా 5 మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్. చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఉడికించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూపిస్తానన్నాను కదండి గోంగూర మంచి టిప్ అండి ఇది. ఇదివరకు మా అమ్మోళ్ళు మొత్తం రొయ్యలు ఏరేసేవాళ్ళు, గోంగూర మెరిపేవాళ్ళు అని చెప్పా కదా. అలా కాకుండా ఈ పై ఉన్న గోంగూర అంతా ఈ పక్కన దానికి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఏమన్నా 1, 2, 3 రొయ్యలు ఉంటే తీసి మళ్ళీ వేసుకుంటా. వీలైనంత వరకు అయితే అసలు రాదు ఫ్రెండ్స్, రొయ్యలు అంటూ రావు, మంచిగా తీసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో. ఇలాగనమాట, ఇలాగా మొత్తం వేసేసుకోవాలి నీట్గా. మటన్ గోంగూర కూడా ఇలాగే చేయొచ్చు ఫ్రెండ్స్. మటన్ గోంగూర కూడా చక్కగా మొత్తం పక్కకు పెట్టేసేసి మొత్తం ఇలాగా ఒక సట్టి తీసేసుకొని ఆ సెట్లోకి ఈ గోంగూర అంతా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. చూడండి మీకు చూపిస్తాను. చూడండి కర్రీ కూడా ఇదిగో చూడండి గోంగూర ఉంది కదా మంచిగా. చూడండి కర్రీ ఎక్కడైనా డిస్టర్బ్ అయిందేమో, ఎక్కడ కూడాను లేదు. ఇక ఉన్న గోంగూర కూడా మొత్తం తీసి దానికి వేసుకొని మెదుపుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇలా మెదుపుకోవాలండి. ఎందుకంటే హీట్ కూడా ఉండదు కదా. మనం చక్కగా ఒక క్లాత్తో పట్టుకొని ఇలా మంచిగా మెదుపుకోవచ్చు అనమాట గోంగూరని. చూడండి ఇక ఇంతే, ఇట్లా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న మిశ్రమాన్ని గోంగూరని తీసుకొని వెళ్ళి మనం అక్కడ కర్రీలో కలిపేసుకోవటమేనమాట. ఉప్పు అవన్నీ చూసుకోవాలంటే ఈ టైంలోనే చూసుకోవాలి ఫ్రెండ్స్, ఉప్పు అవన్నీ. చూడండి ఫ్రెండ్స్ ఈ గోంగూర అంతా ఈ కర్రీలోకి ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం కలుపుకోండి ఫ్రెండ్స్. ఇలా ఏమి రొయ్యి పాడవటం కానీ చిదిరవటం కానీ ఏమి ఉండదండి, చక్కగా చేసుకోవచ్చు ఇలాగా. అంటే మనకి టైం సేవ్ అయ్యిద్ది అనమాట. ఇలా చేసుకోవటం వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతూ ఉంటుంది. ఎంతోమంది ఎన్నో పద్ధతులు చేశారు కదా ఫ్రెండ్స్. ఒకసారి ఈ గోంగూర ఇలా పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ టైంలో ఉప్పు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. ఇక అంతేనండి, వేడి వేడి అన్నంలో చక్కగా గోంగూర వేసుకొని మంచిగా పిల్లలు మనం సర్వ్ చేసుకొని తినేసేయచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ ఎంతో ఈజీ ప్రాసెస్లో చేసుకొని చక్కగా టేస్టీగా ఉండే ఈజీగా చేసుకునే కర్రీ అన్నమాట ఇది. చూసారా అంతేనండి, వేడి అన్నంలో సర్వ్ చేసుకోవటమే. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసుకుని తక్కువ ప్రాసెస్లో ఉంది. చూసారా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.